ఆపత వచ్చినా మనం ముందు ఉండాలా. మనం పోయేటప్పుడు ఏం తీసుకపో మళ్ళీ జన్మ లేదు. జబ్బులతోని బాధపడుతుంటే సాగు బతుకుల నడుమ అల్లాడుతుంటే ఖరీదు వైద్యాన్ని కొనలేని పేదల పిల్లలకు ఊపిరోసినవన్నా. తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అదేవిధంగా యావత్ కరీంనగర్ జిల్లా ప్రజలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ప్రత్యేక నమస్కారాలను తెలియజేస్తూ ఈరోజు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన తిమ్మాపూర్ మండలం మొగలిపాలెం గ్రామంలో ఊర చెరువుకు సంబంధించిన భూమి అన్యాక్రాంతం అవుతుందనే ఫిర్యాదు మేరకు వారి సూచన మేరకు ఇక్కడున్న గ్రామ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో మా బీసీ బిడ్డ మరి ముదిరాజ్ సోదరులు మరి ముదిరాజులకు అన్యాయం జరుగుతుందన్న, ఇక్కడ మేము మా ముదిరాజులు ఈ చెరువులో చేపలు పట్టుకునే బతుకుతారు, జీవనం కొనసాగిస్తారు అని చెప్పి ఈ చెరువును కాస్త అన్యాక్రాంతం చేస్తారు. అదేవిధంగా ఇక్కడున్న ఎక్సెల్ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో మరి భూమిని హైటు ఎత్తుకు లేపి ఇక్కడ చెరువుకు చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తారు, గ్రామానికి నష్టం కలుగుతుందని చెప్పి తెలియజేయడంతో ఈరోజు తిమ్మాపూర్ మండలం మొగలిపాలెం గ్రామానికి రావడం జరిగింది. ఏదైతే ఇక్కడ మేము ఈ గ్రామ సర్పంచ్తో పాటు గ్రామానికి సంబంధించిన కొంతమంది గ్రామస్తులతో కలిసి మేము ఇక్కడ ఈ చెరువును కూడా సందర్శించడం జరిగింది. ఈ చెరువు అనేది దాదాపు మీరు పోసిన మట్టి కంటే 5 నుంచి 6 మీటర్ల లోతులో చెరువు ఉండడం కూడా మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూపించినాము. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఇక్కడ స్థానిక అధికారులకు ఒక గ్రామ సర్పంచ్ హోదాలో ఉండి సర్పంచ్ మరియు వాళ్ళ పాలక వర్గంతో కలిసి గ్రామస్తులతో కలిసి పెద్ద ఎత్తున తరలి వీళ్ళ ఆందోళన కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడున్న మండల రెవెన్యూ అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు, కరెంటు డిపార్ట్మెంట్ సంబంధించిన పోలు ఊలిస్తే మరి వాళ్ళకు కూడా ఫిర్యాదు చేస్తే ఇంతవరకు మరి చీమగుట్టనట్టుగా వ్యవహరించడం చాలా సిగ్గుచేటు ఇక్కడ ఉన్న అధికారులకు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మొదటిసారి వచ్చి ఇది FTL బఫర్ జోన్లో ఉంది ఈ భూమి, ఇది ఎక్సెల్ పట్టాకు సంబంధించిన భూమి, ఇందులో మట్టి పోయడం నేరము, ఒకసారి పసలు మాత్రమే వ్యవసాయం చేసుకోవడానికి ప్రభుత్వం వీళ్ళకి అవకాశం ఇచ్చింది కాబట్టి ఇందులో మట్టి పోవడం చట్టానికి విరుద్ధం అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి వచ్చి ఈ భూమిని చూసి చూడనట్టుగా వెళ్ళిపోవడము మరి అధికారులకు ఏమాత్రం కరెక్ట్ అని చెప్పేసి నేను నిలదీసి అడుగుతా ఉన్నాను. మరి అధికారులు మరి రాజకీయ నాయకులతోటి ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారితోటి లేకపోతే ఈ ప్రభుత్వంతో కుమ్ముక్కై పనిచేస్తూ ఉన్నారా, లేదంటే ప్రజలు కట్టే పనులతోటి జీతాలు తీసుకొని ప్రజల కోసం పనిచేస్తున్నారా అని చెప్పేసి మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ఈ అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈ సమస్య కనుక ఈ విధంగానే ఉంటే ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే తప్పకుండా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారా ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా మేము ఈ అధికారులను హెచ్చరిస్తూ తక్షణమే ఇక్కడున్న రెవెన్యూ మరియు ఇరిగేషన్ మరియు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తక్షణమే అందరిపైన చట్టారీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతూ మరొక ముఖ్య విషయం ఏంటంటే తిమ్మాపూర్ మండలంలో ఉన్న పోలీస్ శాఖ వారు కూడా మరి గ్రామ సర్పంచ్, గ్రామ పాలక వర్గంతో కలిసి గ్రామస్తులతో కలిసి మరి చెరువుకు సంబంధించిన భూమి, ఊర చెరువుకు సంబంధించిన భూమి అన్యాక్రాంతానికి గురైతుందని చెప్పేసి ప్రశ్నిస్తే మరి ఇక్కడ ఉన్న పోలీసులు, తిమ్మాపూర్ మండలంలో ఉన్న పోలీసులు మరి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి ఇక్కడున్న నాయకులను కానీ ఇక్కడున్న మరి గ్రామస్తులను కానీ తీసుకుపోయి కూర్చోబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అధికారులకు మీరు లొంగి పనిచేస్తా ఉన్నారా, లేకపోతే ప్రజల క్షేమం కోసం మీరు పనిచేస్తున్నారా అనేది మీ ఆత్మ పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తూ ఈ మొగలిపాలెం గ్రామానికి సంబంధించిన ఊర చెరువు అనేది ఈ విధంగా అన్యాక్రాంతం అయితే రేపు వర్షాకాలం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి వర్షాకాలంలో గ్రామంలో పడ్డ వర్షపు నీరు మొత్తము ఈ చెరువుకు రావడానికి ప్రధాన రహదారి వాటర్కు ఇదే కాబట్టి ఈ దారిని ఎత్తు చేసి మూసివేస్తున్నందున మరి గ్రామం మొత్తం వర్షాకాలంలో ఇండ్లు మునిగిపోయే అవకాశం కూడా ఉంది. ఈ గ్రామానికి చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు దాంతోపాటు మరి ఇక్కడ ప్రజలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అధికారులు మొద్దు నిద్రలకి వెళ్ళి లేచి తప్పకుండా గ్రామాన్ని కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను మరొకసారి అధికారులను డిమాండ్ చేస్తూ, లేని పక్షాన మీ అధికారుల కార్యాలయాలను ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలతో కలిసి మరి రోడ్లెక్కి ఇక్కడున్న మరి అధికారుల కార్యాలయాలను కూడా ముట్టడించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తూ ఒకసారి మరి ఇక్కడున్న మండల స్థానిక తహసీల్దార్ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడున్న గ్రామస్తులు పలు మార్లు ఫిర్యాదు ఇచ్చినా కూడా స్పందించకపోవడము మరి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఒకసారి మనం అడుగుదాము. తహసీల్దార్ గారికి దాదాపు 2 సార్లు ఫిర్యాదు ఇస్తే పట్టించుకోకపోతే మరి కలెక్టర్ ఆఫీసులో కూడా వీళ్ళు పోయి ప్రజావాణి కార్యక్రమంలో కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తా ఉన్నది. ప్రజావాణి కార్యక్రమంలో సో ఇక్కడ ఉన్న
నాయకులు ఫిర్యాదు చేస్తే సర్వే డిపార్ట్మెంట్తో పాటు ల్యాండ్ రికార్డ్ డిపార్ట్మెంట్తో పాటు రెవెన్యూ మరియు ఇరిగేషన్ శాఖ ముగ్గురు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి దీని సంగతి ఏందనేది చూడాలని మరి కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ ఆదేశాల మేరకు వస్తున్న అధికారులు, జాయింట్ ఇన్స్పెక్షన్ చేయబోయే అధికారులు సరిగ్గా నీతి నిజాయితీతోటి ఈ గ్రామాన్ని కాపాడే ప్రయోజనంగా మీరు పనిచేయకపోతే తప్పకుండా మీ కలెక్టర్ ముందటనే మిమ్మల్ని ఖచ్చితంగా ఎండగడతామని చెప్పేసి నేను మరొకసారి హెచ్చరిస్తూ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, నేను అఖిల్ పాషా మాట్లాడుతున్నా సార్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి రాష్ట్ర కార్యదర్శి సార్. సార్ ఓకే సార్, ఏం లేదు సార్, తిమ్మాపూర్ మండలానికి సంబంధించిన మొగిలిపాలెం గ్రామ శివారు సార్, ఊర చెరువుకు సంబంధించిన భూమి సార్. సో ఈ ఊర చెరువుకు సంబంధించిన సర్వే నంబర్ భూమి కొంత అన్యాక్రాంతం అవుతుంది. దాంతోపాటు ఈ చెరువును ఆనుకోనున్న ఎక్సల్ పట్టాలలో మట్టి పోసి ఎత్తులా పట్టుకుంటూ సో చెరువుకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి గ్రామస్తుల ఫిర్యాదు మేరకు మేము ఇక్కడికి వచ్చినాం సార్. సో సార్ ఓకే 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 ఒక్కసారి వాళ్ళతో విజిట్ చేయించి నేను కూడా విజిట్ చేస్తా సార్. ఓకే నేను వాళ్ళు అలా ఇంక్లూడ్ చేయాలంటే దాని మీద యాక్షన్ చేసుకుంటా తీసేస్తా. ఓకే సార్, మరొక చిన్న డౌట్ సార్, మాకు తెలియక అడుగుతా ఉన్నాము. ఇది ఎక్సెల్ పట్టా భూమి ఉంటే ఒకవేళ ఎక్సెల్ పట్టా అంటే ఒక పసలు పండించుకునే పట్టా. సో ఎక్సెల్ పట్టా భూమిలో మట్టి పోసుకొని ఎత్తును పెంచవచ్చా సార్ ఏమన్నా ఎక్సెల్ పట్టాదారులు? రెండు రకాలు ఉంటాయి సార్. ఎఫ్టీఎల్ లో ఉన్న ఎక్సెల్ పట్టా కూడా ఉంటుంది. ఓకే. ఎఫ్టీఎల్ లేని కూడా ఉంటుంది. ఎఫ్టీఎల్ లో ఉండి ఎక్సెల్ పట్టా ఉంటే పోయరాదు సార్. ఓకే. అది డిసైడ్ చేసేది ఇరిగేషన్ వాళ్ళు చేయాలి. ఓకే దానికోసం మేము సార్. ఇప్పుడు ఇక్కడ గ్రామస్తుల ప్రాబ్లం ఏంటంటే ఇది పూర్తిగా చెరువుకు సంబంధించిన భూమికి దగ్గరలో ఎక్సెల్ పట్టా ఉంది. దాంతోపాటు గ్రామంలో పడ్డ వర్షపు నీరు మొత్తం ప్రవహించే దారి ఈ దారి గుండానే ప్రవహించి ఈ చెరువును నింపుతుంది గ్రామ వర్షపు నీరు. కాబట్టి ఇది ఎత్తు అయిపోయేసరికి చెరువుకు ప్రమాదం అయ్యే అవకాశాలు ఉన్నాయి, గ్రామంలో ప్రమాదాలు జరుగుతాయని చెప్తా ఉన్నారు సార్. దాని పక్కన కాలువ ఉంది. కాలువ అన్యాకారం చేస్తే మనం యాక్షన్ చేసుకోవచ్చు. నేను పోయి చూశాను, కానీ కాలువ మాత్రం యాజ్ ఉంది సార్. ఓకే సార్, ఇప్పుడు వీళ్ళు ప్రజావాణిలో కూడా నిన్న ఫిర్యాదు చేస్తే ఇరిగేషన్ మరియు రెవెన్యూ మరియు ల్యాండ్ రికార్డు ఏడీ గారికి జాయింట్ ఇన్స్పెక్షన్ రాసినట్టు వీళ్ళు చెప్తా ఉన్నారు సార్ ఇక్కడ ఉన్న గ్రామస్తులు. సో ఇదేమన్నా మీకు వచ్చిందా సార్ ఫిర్యాదు నిన్నటి నుంచి? అంటే నాకు తెలిసి ఇరిగేషన్ వాళ్ళకి వస్తుంది సార్. ఇరిగేషన్ వాళ్ళు మా కోఆర్డినేషన్ తోటి పోతారు సార్. మా సర్వే గారు మీరు కావాలని అడుగుతారు సార్. అయితే ఎస్పీ గారు లేక ఎస్పీ గారికి జాయిన్ కావాలి. కొత్త ఎస్పీ గారు జాయిన్ అయ్యాక దాన్ని చూసి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా వాళ్ళని యాక్షన్ చేసుకుంటాం. వాళ్ళని ఇంకొచ్చి ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు ఎస్సీ గారు వచ్చినప్పుడు మీరు సర్వే చేసినప్పుడు కొంచెం మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్, ఎందుకంటే ఈ గ్రామస్తులందరూ మా దగ్గరకు వచ్చారు సార్ పరిస్థితికి ఇట్లా ఉందని చెప్పేసి. సో మేము కూడా గ్రామస్తుల పక్షాన్ని రావడానికి రెడీ ఉన్నాం సార్. వన్ డే బిఫోర్ సర్పంచ్ గారికి ఇంటిమేషన్ ఇస్తాం సార్. మీ నెంబర్ కూడా ఫీల్ చేసుకుంటా, ఈ నెంబర్ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం సార్. ఓకే సార్, మేము కూడా వస్తాం సార్. ఒకసారి చూడండి సార్, ఇది గ్రామస్తులకు అన్యాయం జరుగుతుంది. సో గ్రామం మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి ఈ దారి మూసుకుపోయేసరికి అని చెప్పి వాదిస్తూ ఉన్నారు సార్. కనీసం దీన్ని ఒక్కసారి మీరు చూడండి సార్, చూసి దీన్ని న్యాయం అయ్యేటట్టు చేయండి సార్. నేను వచ్చా చూశాను. కాకపోతే ఎఫ్టీఎల్ డిక్లేర్ చేసేది ఇరిగేషన్ వాళ్ళు. ఓకే. అది మేము పట్ట నెంబరా లేక గవర్నమెంట్ నెంబరా మేము చూస్తాం. పట్ట నెంబర్ అది సార్. బట్ అది అన్నుందా బయట ఉందని వాళ్ళు డిసైడ్ చేయాలి సార్. ఈ చెరువుకు సంబంధించిన భూమి ఉంది కదా సార్, ఈ సర్వే నెంబర్ సంబంధించిన భూమిని సర్వే చేసి చెరువు హద్దులు బిటాయిస్తే కూడా మనకు తెలుస్తాయి కదా సార్. అవునవును, ఇరిగేషన్ వాళ్ళు రావాలి. వాళ్ళని మేము కూడా చేయలేము. ఓకే సార్, మేము కూడా మా పార్టీ తరఫున ఒక కంప్లైంట్ పెడతాం సార్. ఇక్కడ ఊర చెరువుకు సంబంధించిన సర్వే నెంబర్కి 36 ఎకరాలు 38 ఎకరాలు భూమి ఉందన్నట్టు తెలుస్తూ ఉన్నది. సో ఈ భూమిని మెజర్మెంట్స్ కొలతలు చేసి దీని హద్దులు నిర్ణయించాలి, ఈ చెరువును కాపాడాలి అనే ఉద్దేశంతో మేము కూడా ఒక కంప్లైంట్ పెడతాం సార్. సో దీనికి స్పందించి కొంచెం మీరు కూడా సర్వే చేయించండి సార్. సార్ ఓకే సార్, ఏడీ గారికి ఒక కంప్లైంట్ పెడతాము, దాంతోపాటు ఎంఆర్ఓ గారికి కూడా పెడతాము, దాంతోపాటు ఇరిగేషన్ ఎస్సీ అండ్ డిఈ కూడా పెడతాం సార్. ఓకే సార్. ఓకే సార్, నమస్తే. ఇరిగేషన్ డిపార్ట్మెంటు డి సదాశివ సార్ అట ఇక్కడ ఈ పరిధి. సో ఆ అధికారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే సార్. సార్ నేను అఖిల్ పాషా మాట్లాడుతున్నా సార్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. సో ఏం లేదు సార్, ఇక్కడ తిమ్మాపూర్ మండలానికి సంబంధించిన మొగిలిపాలెం గ్రామం ఉంది కదా సార్, ఆ గ్రామ ఊరు శివారు ఏదైతే ఉందో ఊరు చెరువు ఉంది కదా సార్. సో అక్కడ ఎక్సెల్ పట్టాలో భూములలో మట్టి పోసి ఎత్తు చేయడము, సో చెరువులకు నీళ్లు రాకుండా చేస్తున్నారని చెప్పేసి మీకు కంప్లైంట్ ఇచ్చిరాడు సార్. సో అది దాని సంగతి ఏంటి సార్, దాన్ని చూసిరా సార్? ఓకే సార్, ఏం సార్ రిజల్ట్స్ ఏంటి సార్ దీనిపైన?
ఎక్సెల్ పట్టా అనేది పన్ను వసూలు చేయడానికి ఉంటుంది. ఓకే అది మా బఫర్లో అయితే వస్తలేదు. ఓకే. బఫర్లో వస్తలేదు. సో ఎక్సెల్ పట్టాలో మట్టి పోసి హైట్ లేపి చెరువులోకి నీళ్ళు రాకుండా దారిని మూసేసే అవకాశం ఏమైనా ఉండొచ్చా సార్? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా అట్లా చేస్తే ఊరుకోవచ్చా సార్? మీరు లైవ్లో ఉన్నాడు సార్ మీరు లైవ్లో ఉన్నాడు సార్. సో ఎఫ్టీఎల్ సర్వే చేయించారా సార్? 100% సార్. ఆల్రెడీ కలెక్టర్ గారికి వీళ్ళు ప్రజావాణిలో ఫిర్యాదు చేసారు సార్. సో జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా ఉంటుంది. మీరు వచ్చిన రోజు మేము కూడా వస్తాం. ఓకే, మంచిది సార్. సో ఇది అధికారులతోటి మనం మాట్లాడిన ఘటన చూస్తూ ఉన్నాము. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారితో కూడా మాట్లాడాము. ఇక్కడ డిఈ గారితో, అదేవిధంగా తహసీల్దార్ గారితో కూడా మాట్లాడితే ఏమంటా ఉన్నారంటే, గతంలో మొట్టమొదటిసారికి ఇక్కడ సందర్శించడానికి వచ్చి ఈ ఊరోళ్ళు కంప్లైంట్ చేయగానే వచ్చి, అరే ఇది పూర్తిగా ఎఫ్టీఏలో బఫర్ జోన్లో ఉంది కదా, ఇట్లా మట్టేయడం నేరము, ఇది ఎవరేసిరు, ఇది కరెక్ట్ కాదు, రేపు పొద్దున వచ్చి మేము దీన్ని తీపిస్తాము, కేసులు పెడతాము, జైలుకు పంపిస్తాము అని చెప్పేసి యాక్షన్లు రియాక్షన్లు ఇవన్నీ అధికారులు చేసి వెళ్ళిపోయి రేపు పొద్దుగాలు వచ్చి మళ్ళా కూల్గా ఈ భూమి వాళ్ళదే, మనది కాదు, మనకి ఎఫ్టీఎల్ వస్తలేదని చెప్పేసి ఈ భాగవతాలు చెప్పడం జరిగిందని చెప్పి ఈ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ భాగవతాల భరతం పట్టడానికే మేము ఇక్కడికి వచ్చినాం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులము. ఇప్పుడు లైవ్లో కూడా కాల్ చేసినాము. ఎంఆర్ఓ గారు ఏం చేస్తూ ఉన్నారు అంటే, దీన్ని డిసైడ్ చేయకుండా డిఈ గారు చేసింది నాకు సర్టిఫికేషన్ కాలేదు, సో ఎస్సీ గారితో చేయించుదామని ప్రయత్నం చేస్తున్నా, ఎస్సీ గారు లేరు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఎస్సీ గారు వచ్చిన తర్వాత ఈ గ్రామ ఊర చెరువు సర్వేకి సంబంధించిన విషయంలో మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా పాల్గొంటుంది. ఈ ఊర చెరువుకు సంబంధించిన సర్వే స్వతహాగా మేము మా పార్టీ తరఫున దీన్ని తీసుకొని ప్రెస్టేషన్గా తీసుకొని 100% ఈ చెరువును మేము సర్వే చేస్తాం. ఈ చెరువు యొక్క హద్దులు బిటాయించిన తర్వాత ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధి ఎంతవరకు వస్తుందో అంతవరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లతోటి ముక్కు నేలకు రాసినట్టు నిలబడి మేము పనిచేయిస్తామని చెప్పేసి ఈ మండల ప్రజలకు, ఈ గ్రామ ప్రజలకు, అదేవిధంగా ఈ జిల్లా ప్రజలకు మేము వాగ్దానం చేస్తూ ఉన్నాం. కష్టమంటూ నిన్ను చేరిన వాళ్ళ కనుపాపవయ్యి కాపాడినావు, ప్రజా కోర్టులోన ప్రశ్నించినావు, సమస్యలెన్నో తీర్చినవన్నా, ప్రభుత్వము చేయలేనట్టి పనులు ప్రజల మనిషివై సాధించినావే. ఏ తల్లి బిడ్డవో, ఏ తండ్రి గురు